తిరుపతిలోని తెరచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని అమ్మవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం మంగళవారం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొల్పి ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేపట్టారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామాగ్రి తదితర అన్ని వస్తువులను కూడా నీటితో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి, పసుపు, పచ్చాకు, గడ్డకర్పూరం, గంధం పొడి, కుంకుమ, కీచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిసినటువంటి పవిత్ర జలాన్ని ఆలయం అంతటా కూడా ప్రోక్షణం చేశారు. ఇక బ్రహ్మోత్సవాలు ఉదయం 9:30 నుంచి సర్వదర్శనానికి భక్తులను అనుమతిస్తారు. బ్రహ్మోత్సవాల కారణంగా నవంబర్ 11న, నవంబర్ 17 నుంచి 25 వరకు కూడా అన్ని ఆర్జిత సేవలను కూడా టీటీడీ రద్దు చేసింది. పద్మ సరోవరంలో ఉద్భవించినటువంటి పద్మావతి తాళ్లవారి కార్తీక బ్రహ్మోత్సవములకు ముందుగా వచ్చేటువంటి మంగళవారం నాడు ఈ యొక్క కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేయటకు అనవాయితీగా వస్తున్నది విదితమే. ఈ రోజు అమ్మవారిని సుప్రభాత సేవతో మేల్కొల్పి అర్చనాది కార్యక్రమం నిర్వర్తించి మొదటి నివేదన అయిన తర్వాత అమ్మవారికి ఆలయ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనమలగా ఆలయ శుద్ధి కార్యక్రమం మాకు ప్రపంచమంతటికి పండగ అయినటువంటి బ్రహ్మోత్సవ కాలమునందు మన యొక్క అమ్మవారి యొక్క ఆలయాన్ని శుభ్రము చేసి ఎటువంటి క్రిమికీటకాలు రాకుండా ఈ యొక్క లేపనమును తయారు చేసి పసుపు, కుంకుమ, చందనము, పచ్చకర్పూరము మొదలైనటువంటి లేపనం 12 లేపనములతో లేపనము తయారు చేసి గోడలకు అంతా పూసి ఈ యొక్క బ్రహ్మోత్సవానికి ప్రారంభ సూచముగా ఈ యొక్క కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నడచబడిని భక్తులందరూ కూడా ఈ యొక్క బ్రహ్మోత్సవ కాలమందు అమ్మవారిని చూసి తరించి అమ్మవారి యొక్క కృపకు పాత్రులు కండి. ఓం శ్రీ పద్మావతి దేవ్యై నమః. సాక్షాత్ మహాలక్ష్మి అంశ అయినటువంటి పద్మ సరోవరంలో ఉద్భవించినటువంటి పద్మావతి తాళ్లవారి